నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం ఉకార సంధి గురించి నేర్చుకుందాం. సూత్రము: ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి జరుగును. ఉత్తునకు అంటే ఉకారమునకు అచ్చు కలిసినప్పుడు సంధి జరుగును అని అర్థం. ఉదాహరణకు కొన్ని పదాలు చూద్దాం. 1. మనసైన, మనసు ప్లస్ అయినా. సులో ఊ ఉంది, ఊ ప్లస్ ఐ. సంధిలో రెండవ పదంలో మొదటి అక్షరం ఐ కదా. ఐ అనేది కూడా ఒక అచ్చే, అంటే ఉకారమునకి అచ్చు కలిసింది ఇక్కడ, కాబట్టి ఇది ఉకార సంధి. 2. అతడెక్కడ, అతడు ప్లస్ ఎక్కడ. డూలో ఊ ఉంది, చూసారా? ఊ ప్లస్ ఏ, ఏ అనేది అచ్చు కదా, ఉకారమునకి అచ్చు కలిసింది కాబట్టి ఉకార సంధి అయింది ఇది. 3. రాముడు అతను, రాముడు ప్లస్ అతను. డూలో ఊ ఉంది, ఊకి ఆ అనే అచ్చు కలిసింది కాబట్టి ఉకార సంధి అయింది. 4. చోటిచ్చు, చోటు ప్లస్ ఇచ్చు. టూలో ఊ అనే స్వరం తెలుస్తుంది కదా, చోటు అన్నప్పుడు ఊకి ఈ అనే అచ్చు కలిసింది కాబట్టి ఉకార సంధి. 5. ఎదురేగి, ఈ పదాన్ని విడదీసి సంధి పేరు గుర్తించి కామెంట్ చేయండి. ధన్యవాదములు.